హైదరాబాద్లోని ఈ వ్యర్థాలు హెచ్డిఏ పరిధిలోని ఈ వ్యర్థాలు ఎన్ని మెట్రిక్ టన్నులు ఏ సంవత్సరాల వారీగా వస్తుందో చూద్దాం. 2017-18లోని 33,425 టన్నులు ఈ వ్యర్థాలు హైదరాబాద్లోని విడుదలయ్యాయి. అలాగే 2018-19లోని 37,458 టన్నులు విడుదలైంది ఈ వ్యర్థాలు. అలాగే 2019-20లోని 40,230 టన్నులు ఈ వ్యర్థాలు వచ్చాయన్నమాట హైదరాబాద్లో. 2020-21లో 44,345 టన్నులు ఈ వ్యర్థాలు వచ్చాయి. అలాగే 2021-22లోనే 50,335 టన్నులు వచ్చాయి అన్నమాట ఈ వ్యర్థాలు. అంటే 1000 కంటే ఎక్కువ యూనిట్లు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్, ప్రింటర్, టెలిఫోన్, టీవీ, ఏసీ మొదలైన వస్తువులు వినియోగించే పరిశ్రమలు ఈ కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి నమోదు చేసుకోవాలి. ఈ వ్యర్థాల ఉత్పత్తులు ప్రధానంగా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఆరోగ్య సంబంధించిన పరికరాల తయారీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, టెలికాం కంపెనీలు, విద్యా సంస్థలు అగ్రభాగాన ఉంటున్నాయన్నమాట. అందుకని ఎలక్ట్రానిక్ పరికరాలు, గాజులు తయారు చేసే పరిశ్రమలు రీసైక్లింగ్ మార్గాన్ని సూచించాలి. ఉన్నప్పటికీ వాటి వల్ల కంపెనీలు నిర్లక్ష్యం వస్తున్నాయి. మరోవైపు మహానగరం నిత్యము వేల టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. వాటిని రీసైక్లింగ్ కేంద్రం తరలించకపోవడంతో అశ్రద్ధ చూపుతున్నారు. ఫలితంగా సాధారణ ఘన వ్యర్థాలతో పాటు ఈ వ్యర్థాలు కలిసిపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన నిపుణులు చెప్తున్నమాట. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందిన ఈ వ్యర్థాలు పైన అనర్థానికి కారణమవుతున్నాయన్నమాట. నిత్యము వినియోగించే ఎలక్ట్రానిక్స్ పరికరాలు, మెడికల్ డివైజులు వంటివి టన్నుల కొద్దీ భూమిలో పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఘన వ్యర్థాలు కలిసిపోతున్నాయి. వీటి నుంచి వచ్చే ఉద్గారాలు పర్యావరణాన్ని ఊహించిన స్థాయిలో కలుషితం చేయడం కాకుండా ఆరోగ్య సమస్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. హెచ్డిఎం పరిస్థితుల్లో సుమారు ఏటా 60,000 టన్నులు ఈ వ్యర్థాలు ఉత్పత్తున్నమాట. ఏటా 4,000 నుంచి 7,000 మెట్రిక్ టన్నులు పెరుగుదల కనిపిస్తుంది. సమీప భవిష్యత్తులో 1,00,000 టన్నులు చేరుతుందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే 3.13 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ చేయడం కోసం 27 సంవత్సరాల ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నాయి. వ్యర్థాలను మరమ్మతులు చేయడం, పునర్వినియోగం ఆమోదయోగ్యంగా మార్చడం అవకాశం ఉంది. అయితే ఆచరణలో కొంతమేరకు ఈ దారి తప్పుతున్నాయి. కోటి, అమీర్పేట, ఐటీసీ, సికింద్రాబాద్, ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ హబ్ తదితర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఎలాంటి సమాచారం ఉండటం లేదు అనే విషయం చెప్తున్నమాట. అలాగే ఈ వ్యర్థాలు సీసము, పాదరసము, కాడ్మియం వంటి విషపూరిత పదార్థాలు విడుదల చేస్తారు. ఈ వ్యర్థాలు ఇవి భూమిలోని హానికర రసాయనాలు విడుదల చేస్తుంటాయి అన్నమాట. ఫలితంగా హెవీ మెటల్ ఎక్స్ప్లోజర్ ఏర్పడి మెదడు అభివృద్ధికి తీవ్ర ప్రభావం చూపిస్తున్నమాట. ఆలస్యం తలెత్తున్నమాట. పర్యావరణానికి తీవ్ర ప్రభావం చూపిస్తున్నమాట. ఇది ప్రజలు, పరిశ్రమలు, ఇతర సంస్థలు ఈ వ్యర్థాల నిర్వహణపై జాగ్రత్త వహించాలని, శాస్త్రీయ పద్ధతి రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, చెత్త విరుద్ధంగా ఈ వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో పులపాల చెత్త డబ్బాలు కలపరాదని, కొన్ని రకాల ఈ వ్యర్థాలు భారీ లోహాలు కలిగి ఉంటాయని, నీళ్లు, మట్టి, చెత్త కలవడం వల్ల ప్రమాదకర కెమికల్స్ని విడుదల చేస్తాయని, ఇది చాలా ప్రమాదమని, అందుకని ఎవరిదారు ఈ వ్యర్థాలు ఉంటే 10,747 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలని చెప్తున్నాను అనమాట. అంటే 10741కి ఫోన్ చేయాలన్నమాట ఈ వ్యర్థాలకి. ఈ ఫోన్ చేసి ఈ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. ఇవి ఎక్కడ పడితే అక్కడ పడకూడదు. దీనికి ఒక పద్ధతి ప్రకారం సైక్లింగ్ చేయాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్కి మేలు, తెలంగాణకి మేలు, హైదరాబాద్కి మేలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.